ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బంగారం ఇంకా తగ్గుతుందా? ఈ మధ్య బంగారం కొనాలనుకునే వాళ్ళందరి మనసులో ఉన్న ప్రశ్న అయితే ఇదే. ఎందుకంటే గత 6 వారాలుగా బంగారం ధరలు నెమ్మదిగా తగ్గుతూనే ఉన్నాయి. ఒకప్పుడు రోజు రోజుకి కొత్త రికార్డులు సృష్టించిన బంగారం ఇప్పుడు మాత్రం కాస్త తగ్గిందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు అంటే ఆగస్టు 5 నాటికి దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,990 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,990 రూపాయలుగా అయితే ఉంది. సో గత కొద్ది వారాలతో పోలిస్తే ఇది స్వల్ప తగ్గుదల అయినా కూడా కొనుగోలు చేయాలనుకునే వారికి మాత్రం ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. దీంతో చాలామంది ఒకే మాట అంటున్నారు, ఇంకా కొంచెం తగ్గితే బాగుంటుందేమో, ఇంకా ఆగితే ఇంకా తక్కువకే వస్తుందేమో అని. మరి నిజంగానే బంగారం ఇంకా తగ్గే అవకాశం ఉందా, లేక ఇదే సరైన టైమా? ఈ విషయం అర్థం చేసుకోవాలంటే మాత్రం మనం ముందుగా పాస్ట్లో ఏం జరిగింది, ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ జరిగాయి బంగారం విషయంలో అనేది చూడాలి. నిజానికి బంగారం ధరలు ఎప్పుడు ఒకేలా అయితే ఉండవు. ప్రపంచంలో ఏదైనా ఒక పెద్ద సంఘటన జరిగినా, ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు జరిగినా దాని ప్రభావం బంగారం మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే. కరోనా టైంలో కూడా ప్రపంచమంతా ఒక భయాందోళన వాతావరణంలో ఉన్నప్పుడు అందరూ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసం బంగారం వైపు అయితే వెళ్ళారు. అంటే దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. దాంతో అప్పుడు ధరలు అనేవి బాగా పెరిగాయి. ఆ తర్వాత పరిస్థితులు కాస్త నార్మల్గానే అయిపోయినా కూడా తర్వాత కొంత తగ్గాయని చెప్పుకోవాలి. మళ్ళీ రష్యా యుక్రెయిన్ యుద్ధం అయితే మొదలైంది. ప్రపంచంలో అనిశ్చితి పెరిగింది. మరోసారి బంగారం ధరలు పరుగులు పెట్టాయి. ఆ తర్వాత అమెరికా వడ్డీ రేట్లు, డాలర్ బలం, అలాగే ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనడం, ఇవన్నీ కలిసి కూడా మళ్ళీ ధరలను మరింత పెంచాయనే చెప్పాలి. అయితే ఇప్పుడు పరిస్థితి కొంచెం భిన్నంగా ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న దౌత్య చర్చలను ప్రపంచం చాలా జాగ్రత్తగా దగ్గర నుండి గమనిస్తోంది. యుద్ధం జరుగుతుందేమో అన్న భయం అయితే కొంత తగ్గిందనే చెప్పుకోవాలి. అదే సమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో ఇంకా స్పష్టత అయితే ఇవ్వలేదు. సో ఈ 2 కారణాల వల్ల పెట్టుబడిదారులు కూడా, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా పెద్దగా రిస్క్ అయితే తీసుకోవటం లేదు. ఇంకో విషయం కూడా ఉంది ఇక్కడ. గత కొన్ని నెలల్లో బంగారం ధరలు బాగా పెరగడంతో చాలామంది ఇన్వెస్టర్లు ఇప్పుడు లాభాలను అయితే తీసుకుంటూ ఉన్నారు. అంటే ఎక్కువ ధరకి వాళ్ళు అమ్మేస్తూ ఉన్నారు మార్కెట్లో. దీనివల్ల కూడా బంగార ధరల పైన కూడా కొంత ఒత్తిడి పడుతోంది అని చెప్పుకోవాలి. అంటే తగ్గుతున్నాయని చెప్పుకోవచ్చు, వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి. అందుకే ప్రస్తుతం వరుసగా బంగారం ధరలు కాస్త తగ్గుస్తున్నాయి. ఇప్పుడు ఇంకొక అసలు ప్రశ్న ఏంటి అని అంటే, ఇంకా తగ్గుతుందా అని అనుకుంటున్నారు చాలామంది. సో ఈ ప్రశ్నకు కూడా మనం సమాధానం ఒక్క మాటలో చెప్పడం అయితే చాలా కష్టం. ఎందుకంటే బంగారం ధర అనేది ఒక దేశం నిర్ణయించే విషయం అయితే అది అస్సలు కాదు. ప్రపంచంలో జరిగే కొన్ని పరిణామాల మీద అయితే ఇది ఆధారపడి ఉంటుందనే విషయం మనకు తెలుసు. ఒకవేళ అమెరికా వడ్డీ రేట్లు అలాగే కంటిన్యూ అయితే కనుక, డాలర్ మరింతగా స్ట్రాంగ్ అయితే కొంతకాలం బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్లయితే మనం చెప్పుకోవచ్చు. అదే మధ్యప్రాచ్యంలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినా, ఒకవేళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మరోసారి అనిశ్చితి పెరిగినా, లేదా పెద్ద దేశాల ఫినాన్షియల్ కంట్రీస్కి సంబంధించి కేంద్ర బ్యాంకులు మళ్ళీ భారీగా బంగారం కొనడం మొదలుపెట్టిన ధరలు ఒక్కసారిగా మళ్ళీ పెరిగే అవకాశాన్ని కూడా పూర్తిగా మనం కొట్టి పారేయలేమని కూడా చెప్పుకోవచ్చు. అందుకే బంగారం విషయంలో ఎవ్వరూ ఖచ్చితంగా ఇంతకే పడిపోతుంది లేదా ఇప్పటి నుంచి పెరుగుతూనే ఉంటుంది అనేది చెప్పలేరు. ఇక కొనాలనుకునే వాళ్ళకైతే ఒక చిన్న సజెషన్ అయితే చెప్పగలను నేను. పెళ్ళిళ్ళైనా, శుభకార్యమైనా, లేదా ఏదో వ్యక్తిగత అవసరం కోసం అయితే బంగారం కొనాలనుకుంటే, లేకపోతే పండగలు వస్తున్నాయి, పండగలకైనా ఒకేసారి మొత్తం కొనడం కంటే కూడా ఇన్స్టాల్మెంట్ వైజ్ కొనడం అనేది చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. అలా చేస్తే అది ఒకవేళ ధర తగ్గినా పెరిగినా కూడా సగటు ధరల్లో కొనుగోలు చేసినా కూడా కొంత మనకైతే ప్రయోజనం ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటున్న వాళ్ళు మాత్రం ప్రపంచ పరిస్థితులు, అలాగే అమెరికా వడ్డీ రేట్లు, డాలర్ ఎలా కదులుతుంది, స్ట్రాంగ్ అవుతుందా, వీక్ అవుతుందా, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం అయితే చాలా మంచిది. సో మొత్తానికి ఈ రోజు ధరలు కాస్త తగ్గినా కూడా బంగారం జర్నీ అయితే ఇంకా పూర్తవలేదు. అది ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది. ప్రపంచ పరిస్థితులు ఏ క్షణమైనా కూడా మారచ్చు. అందుకే ఏదైతే సిచ్యువేషన్స్ ఉంటాయో, ఏవైతే న్యూస్ వస్తాయో బంగారానికి సంబంధించి వాటిని గమనిస్తూ మీ అవసరానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం అయితే ఒక మంచి బెటర్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? బంగారం ధరలు ఇంకా తగ్గుతాయని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా పెరుగుతాయని మీరు అనుకుంటున్నారా? అసలు బంగారం పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేయండి.